మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు సీనియర్ నటి జయసుధ. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ పేషెంట్లకు రోబోటిక్ సర్జరీ ద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి. తమ హాస్పిటల్కు వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సిలబస్ అందుబాటులోకి తెస్తామన్నారు. రోబోటిక్స్ మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ఇన్ కమింగ్ 2 years we will be having the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో we got the category in distinct category. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము. లైక్ BSc ఇన్ డిజిటల్ హెల్త్, MSc ఇన్ మెడికల్ రోబోటిక్స్, ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్, ఇమర్సివ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, AI ఇన్ పబ్లిక్ హెల్త్. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇట్స్ మోర్ అబౌట్ నీ రీప్లేస్మెంట్. ఈ రోజుల్లో ముందంతా ఒక 50+ పీపుల్కే నీ అరిగిపోతుంది అలా అనేవారు. ఈ రోజుల్లో అలా కాదు, 25 years నుంచి స్టార్ట్ అవుతున్నది. సో అలాంటి దాంట్లో ఈ వాజ్ జస్ట్ సేయింగ్ బిట్వీన్ నేను అన్నాను జనరల్గా యాజ్ అ పేషెంట్, నాట్ యాజ్ అన్ యాక్ట్రెస్. వెన్ వీ గో టు ద హాస్పిటల్ అక్కడ ఏం ఉండదు, మనకి హెల్త్ బాగాలేకపోతే వీ గో యాజ్ అ పేషెంట్ అండ్ వీఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. సో నేను అడిగాను, చాలామంది అనుకుంటారు కదా రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ గారు ఆయన చేతుల మీద ఆపరేషన్ చేస్తే బాగుంటుంది, ఆ మిషన్ అంతా ఎందుకు మనకి అని చాలామంది అనుకుంటారండి. సో అలాంటప్పుడు అంటే డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒక రోజుకి 5 operations, 6 operations. Of course, the surgeons are always వాళ్ళకి ఇది చాలా they've been doing this for many years. So they are పర్ఫెక్ట్గా చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రోబోటిక్ అన్నప్పుడు ద సర్జరీస్ అక్యురసీ, ఆ లైన్ స్ట్రైట్ లైన్, ఎన్ని ఆపరేషన్ 10 చేసినా 15 చేసినా కూడా ఎక్కడ మిస్ అవ్వదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రోబోటిక్ సర్జరీ. సో అది మనకి చాలా ఇంపార్టెంట్, అది చాలా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి.